మీడియా మిత్రులకు నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం ఎందుకు జరుపుతున్నారంటే, నిన్నటి రోజు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డి గారు ఈ మార్కెట్ యార్డ్ గురించి, ఈ సూపర్ 6 గురించి, డెవలప్మెంట్ గురించి నిన్న అనవసరంగా నోరు పారేసుకున్నాడు. ఆ నోరు పారేసుకు ముందే ఆయన ఏం మేము 5 సంవత్సరాలు ఆయన 19 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఆ ఎమ్మెల్యే పనిచేసిన మనం ఎంత మటుకు డెవలప్ చేసినాము, ఎంత మటుకు మనం ఉపయోగపడినాము ప్రజలకు అనేది ఆయన ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకోకుండా ఊకేదో మాట్లాడుతుంటే అది ప్రజలు ఇన్ని కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఆ విధంగా పోకుండా ఏదన్నా కావాలంటే పనికొచ్చే మాటలు మాట్లాడితే బాగుంటుంది. మీ సలహాలు సూచనలు కూడా మేము తీసుకునికి సిద్ధంగా ఉన్నాము. ఆ సలహా సూచనలు ఇవ్వరి. మాకు నచ్చింది అంటే, మా పార్టీకి నచ్చినా కానీ, మా ప్రజలకు నచ్చినా కానీ మేము కూడా దానికి మీది కూడా మీ అడిగే క్వశ్చన్లకు మేము కూడా సమాధానం చెప్పుకుంటూ చేస్తాము. మార్కెట్ యార్డ్ గురించి మార్కెట్ యార్డ్ గురించి మాట్లాడేటప్పుడు గత 20-25 సంవత్సరాల నుంచి మీరు అనుభవిస్తున్నారు మార్కెట్ యార్డ్ది. మీరు ప్రజల కోసం పెట్టిన అమౌంట్ ఉన్నారు. ప్రజల కోసం పెట్టేందుకు అక్కడనే పెట్టాలనేది ఏముంది? ఎక్కడనే రెంట్ తీసుకోరి. ఇన్నే ముందు ఉన్నాయి కదా, రాజా కాంప్లెక్స్ ఉన్నాయి, లేదంటే ద్వారకా కాంప్లెక్స్ ఉన్నాయి, ఎక్కడైనా ఉన్నాయి ఆస్తులు. ఇంకా ఎక్కడ తీసుకొని అక్కడ పెట్టండి. ఆడ రెంట్గా ఇదే రెంట్ ఆడ కట్టుకొని తీసుకోరి. అంతేగాని మేము ఏదో పెడుతున్నాము. మీరు ఏం చేస్తున్నారు? మీరు శిల్పా సహకారం కార్డు ఇచ్చారు. ఆ కార్డు ఇచ్చిన వాళ్ళకు మాత్రమే మీ షాపులోకి అలౌ చేస్తున్నారు. వేరే వాళ్ళని అలౌ చేయడం లేదు కదా. ఆ విధంగా మీరు అందరు ప్రజలకల్లా ఇవ్వడం లేదు. డెవలప్మెంట్ అంటున్నారు. డెవలప్మెంట్లో మీరు 5 సంవత్సరాలు ఏం డెవలప్మెంట్ చేసినారో ఒకసారి చూడరి. ముందు 17 నుంచి కుందు బ్రిడ్జి ఏ విధంగా ఉందో మీ వాళ్ళతో కోర్టుకి వేపించి ఆ విధంగా నిలబెట్టి చేసినది మీరు కదా. ఎన్ఆర్జీఎస్ వర్క్ల కింద పోయిన 3 కోట్లు, ఇప్పుడు 6 కోట్లు. ఒక నంద్యాల మండలానికి 9 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ వర్క్ కింద డెవలప్మెంట్ రోడ్లు చూసి మీకు కాండవడం లేదా? మీకు కానీ, మీ నాయకులు కానీ, మీ కింది స్థాయి నాయకులు కానీ కాండవడం లేదా? డెవలప్మెంట్ ఎంతవరకు వచ్చినది? మీరు ఆ విధంగా అన్నీ అనుకుంటూ పోతున్నారంటే ఇంకా మీరే నవ్వుబాటు పడతారు. కానీ ప్రజల్లో మా పార్టీ నవ్వాట్లు కాదు, మా నాయకులు నవ్వాట్లు కాకుంటారని కోరుకుంటూ, ఇప్పటికైనా కానీ మీరు తెలుసుకొని అన్ని విధాలుగా తెలుసుకొని, ఒక విధంగా కాదు అన్ని విధాలుగా ఏమేమి జరుగుతున్నాయి, ఏం కదా అన్ని విధాలు తెలుసుకొని న్యాయంగా ఎక్కడ ఉంటే ఆ విధంగా మాట్లాడుకోండి. మీకు మంచిగా ఉంటుంది, మాకు మంచిగా ఉంటుంది. పద్మానగర్లో నిలబెట్టేసినది మీరే కదా, సగం రోడ్ వేసి నిలబెట్టేది మీరే. ఆ విధంగా పోతే మళ్ళీ తర్వాత మేము వేస్తున్నాం, వచ్చినాక మా గవర్నమెంట్ వచ్చాము, మేము వేస్తున్నాము. ఒక పద్మానగర్ మొత్తం టోటల్గా నంద్యాల నియోజకవర్గంలో ఎక్కడైనా సరే మీరు చేసిన అభివృద్ధి ఏందో మేము చేసిన మీరు 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి మేము 2 సంవత్సరాలు చేసి చూపించినాం. ఎంత డెవలప్మెంట్ అయిందో ప్రజలు చాలా హర్షిస్తున్నారు. అసలు ప్రజలు ఎంత బాగుందని చాలా గొప్ప చెప్పుకుంటున్నారు. మీరు ఏం చేసినారో, మీ కార్యకర్తలు ఏం చేసినారో, మీ వాళ్ళు ఏం చేసినారో అన్నీ కూడా త్వరలో కూడా బయటికి వస్తాయి. ఈ అవకాశం ప్రత్యేక ధన్యవాదాలు.